నిను వీడదని అభయమిచ్చితివే నా కృపా నిను వీడదని అభయమిచ్చితివే శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా అనుక్షణం నన్ను పాపవలే అనుక్షణం నన్ను పాపవలే కాచిన కృపా ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు 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 వందనాలు. వందనమయ్యా వందనమయ్యా. అగ్నిజ్వాలల వంటి నేత్రములు కలిగిన దైవమా నీకు వందనాలు. అపరంజి వంటి పాదములు కలిగిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు దేవానికి వందనాలు. ప్రభువానికి వందనాలు ప్రభుడానికి వందనాలు. స్తోత్రార్హుడానికి వందనమయ్యా. పూజ్యనీడానికి వందనాలు వందనాలు. మహిమ ఘనతకు అర్హుడవైన దేవా నీకే వందనాలు. ఇమ్మానుయేలు దేవానికి వందనాలు. తండ్రి నీకు స్తోత్రము 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 స్తోత్రములు ప్రభా. నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. హల్లెలూయా. మనము దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అని ఇక్కడ చూసినట్లయితే దావీదు రాస్తున్న సంకీర్తనలో మనం చూసినట్లయితే అనుదినము నేను స్తుతించేదను అంటున్నాడు. ఎందుకు ఆయన అనుదినము ఆయనను స్తుతిస్తున్నాడు అని అంటే, నిత్యము ఎందుకు ఆయన నామాన్ని ఆ యొక్క భక్తుడు స్తుతిస్తున్నాడు సన్నుతిస్తూ ఉంటున్నాడు అని అంటే, ఇక్కడ చూసినట్లయితే దేవాది దేవుడు మహత్యము గలవాడు. హల్లెలూయా. దేవుడు మహత్యము గలవాడు. ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. హల్లెలూయా. ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు కాబట్టి ఇక్కడ భక్తుడు అంటూ ఉంటున్నాడు, నేను ఆయనను నిత్యము స్తుతించెదను.